ఇవాళ మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. అది ఏంటి అని అంటే మాస్టర్బేషన్. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ ఏంటి అని అంటే మాస్టర్బేషన్ చేయడం వల్ల వాళ్ళకి ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది అని, మాస్టర్బేషన్ చేయడం వల్ల వాళ్ళ స్పెర్మ్ కౌంట్ అంతా తగ్గిపోతుంది, దానివల్ల వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయా అన్న డౌట్స్తో కూడా చాలా మంది ఇప్పటికీ వస్తూ ఉంటారు. ఫస్ట్ ఏంటి అని అంటే మాస్టర్బేషన్ వల్ల లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని ఎటువంటి సైంటిఫిక్ స్టడీలో కూడా ప్రూవన్ అయ్యి లేదు. మాస్టర్బేషన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సేఫ్ అండ్ దానివల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అన్నది ఏది మన బాడీ మీద ఉండదు. అబౌట్ లూజింగ్ ఎనర్జీ అన్నది మనం చూసాము అని అంటే మనకి ఆర్గాజం తర్వాత మన బ్రెయిన్లో ఎన్నో కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి, దాంతోపాటే ఎన్నో హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు దేర్ ఇస్ ఎ స్టేట్ ఆఫ్ రిలాక్సేషన్ మన బాడీకి వస్తుంది. ఇది రావడం వల్ల మీకు కొంచెం ఎనర్జీ తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది తప్ప ఇట్ ఈస్ నాట్ దట్ మీ బాడీలోంచి ఎనర్జీ వెళ్ళిపోతుంది అన్నట్టయితే కానే కాదు. సెకండ్ బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ ఏంటి అని అంటే స్పర్మ్ కౌంట్ కూడా తగ్గిపోతుందా అని. ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ ప్యూబర్టీ మన బాడీలో స్పర్మ్ అన్నది ప్రొడక్షన్ అన్నది అవుతూనే ఉంటుంది, అది ఎప్పుడు తగ్గేది అన్నది అయితే కానే కాదు. ఎప్పుడైతే మాస్టర్బేషన్ చాలా ఎక్కువ సార్లు చేస్తున్నారో ఈ మాస్టర్బేషన్ వల్ల మీ వర్క్ లైఫ్లో కూడా ఇబ్బంది కలుగుతుంది, లేకపోతే మీ డే టు డే యాక్టివిటీలో ఇబ్బంది కలుగుతుంది అన్నట్టు ఉంది అని అంటే దెన్ ఇట్ ఈస్ ఎ బిగ్ ప్రాబ్లమ్. దిస్ మాస్టర్బేషన్ బికమ్స్ వెరీ కంపల్సివ్ ఇన్ నేచర్. అంటే ఇది చేయకపోతే వాళ్ళకి ఏదో చేయనట్టు అనిపించడము, లేకపోతే అలా ఉంది అని అంటే దెన్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్. మాస్టర్బేషన్ వల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అన్నవి ఏమీ ఉండవు, దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా లేదు.